హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మొబైల్ కెమెరాస్ అన్నమాట. ఆల్రెడీ ఇంతకుముందు మనం బెస్ట్ ప్రాసెసర్ అంటే పర్ఫార్మెన్స్ పరంగా ఏ మొబైల్ బెస్ట్, ఏ ప్రాసెసర్ బెస్ట్ అని చెప్పేసి నీట్గా ఒక మంచి వీడియో అయితే చేసామన్నమాట. అదైతే నేను ఇక్కడ కార్డ్స్ ఇచ్చేస్తాను. అండ్ ఆ వీడియో అయితే చూసేసి మీరు ప్రాసెసర్ గురించి ఇన్డెప్త్గా అయితే నీట్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఆ వీడియోని అయితే చూడమని అందరికి చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకోటి ఏంటంటే వీడియోని కంప్లీట్గా అయితే చూడండి అని చెప్పేసి చెప్తాను. అసలు ఈ మొబైల్ కెమెరా గురించి చేయాల్సి ఎందుకు వచ్చిందని అంటే చాలామంది అడుగుతుంటారు, ఏ మొబైల్ బాగుంటుంది కెమెరాకి, అసలు ఏమంటారు, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మేము ఏ బ్రాండ్ బెటర్ అని చెప్పేసి అయితే అడుగుతుంటారు అన్నమాట. ఓకే, బట్ ఇక్కడ అందరికీ తెలియని విషయం ఒకటైతే ఉంది. దాన్ని అయితే ఫస్ట్ క్లియర్ చేసేస్తా. అది ఏంటనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదర్ యాపిల్ కానీ, లేదంటే కనుక అసలు శాంసంగ్ కానీ, లేదంటే గూగుల్ పిక్సెల్ మొబైల్స్ కానీ, లేదంటే రియల్మీ ఆర్ రెడ్మీ, ఎనీ బ్రాండ్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాస్ వచ్చేసి వాళ్ళ ఓన్ బ్రాండ్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయదన్నమాట. లైక్ ఇప్పుడు యాపిల్ అంటే వాళ్ళ మొబైల్ కెమెరాస్ యాపిల్ అయితే తయారు చేయదు, అది వేరే వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. లైక్ కెమెరా సెన్సార్స్ కానీ, నెక్స్ట్ లెన్స్, వీటన్నిటిని కూడా వేరే వాళ్ళ దగ్గర అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకుంటారు. వేరే వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేసేసుకుని వీళ్ళు వాళ్ళ ఓన్గా వచ్చేసి ఆ కెమెరాని ఇంజనీరింగ్ చేసేసుకుని ఇమేజ్ ప్రాసెసింగ్ చేసేసి వాళ్ళ మొబైల్స్ అయితే ఇంక్లూడ్ అయితే చేసుకుంటాం. ఇది యాక్చువల్గా కెమెరా వెనకుండే విషయం అయితే. అంతేగాని వాళ్ళు ఓన్ మొబైల్స్ ఏదైతే బ్రాండ్స్ ఉంటాయో వాళ్ళు అయితే కెమెరాస్ని అయితే తయారు చేయాలన్నమాట. ఓకే, మరి ఎవరు సప్లై చేస్తారు వీళ్ళకి కెమెరాస్, వాటిని సెన్సార్స్ కానీ లేదంటే లెన్స్ కానీ తయారు చేసే వాళ్ళు ఎవరంటే ముఖ్యంగా మొబైల్ వరల్డ్లో వచ్చేసి కెమెరా సెన్సార్స్ నెక్స్ట్ లెన్సెస్ని తయారు చేసే బ్రాండ్స్ అయితే మేజర్ కంపెనీస్ అయితే ఫస్ట్ చాలా మేజర్ మొబైల్స్లో వచ్చేసి శాంసంగ్, నెక్స్ట్ వచ్చేసి సోనీ, నెక్స్ట్ వచ్చేసి లైకా, తర్వాత వచ్చేసి హ్యాసల్ బ్లేడ్. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళైతే కెమెరా లెన్స్, నెక్స్ట్ వచ్చేసి కెమెరా సెన్సార్స్ అయితే తయారు చేస్తారనమాట. ఓకే, మనం ఇప్పుడైతే ఒక విషయం అయితే తెలిసేసుకున్నాం. ఓకే, అది ఎవరు తయారు చేస్తారు ఏంటి అని చెప్పేసి అయితే తెలుసుకున్నాం అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బెస్ట్ కెమెరా మొబైల్, ఏదర్ మొబైల్ కానీ లేదంటే కనుక ప్రొఫెషనల్ కెమెరాస్ కానీ, వీటిలో అది బెస్ట్ అని చెప్పేసి మనం ఎలా చూడాలి అని అంటే మనం అందులో వాడే ఏమేమి వాడతారు అని చెప్పేసి వాటి విషయాలు అయితే తెలియాలన్న. ఫస్ట్ మెయిన్గా ఒక కెమెరా బాగుండాలి అని చెప్పేసి అంటే మనం ఫస్ట్ అందులో చూడాల్సింది కెమెరాలో యూజ్ చేసిన సెన్సార్ అనమాట. ఈ సెన్సార్స్ వచ్చేసి దాదాపుగా సోనీ, శాంసంగ్ వీళ్ళిద్దరే అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తారనమాట. లైక్ సోనీలో వచ్చేసి IMX 582, IMX 586 ఇలాంటి సెన్సార్స్ అయితే ఉన్నాయి. మేజర్గా కొన్ని మొబైల్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇవనే కాదు, ఇంకా చాలా యూజ్ చేస్తారు. లైక్ శాంసంగ్లో వచ్చేసరికి శాంసంగ్ ఐసోసెల్ GM1 ఇలాంటి సెన్సార్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ సెన్సార్స్ వచ్చేసి చాలా చిన్నగా అయితే ఉంటాయన్నమాట. అంటే వీటి పని ఏంటంటే ఈ సెన్సార్ అటువైపు టోటల్ ఏదైతే వ్యూ ఉంటుందో ఆ వ్యూని యాజ్ ఇట్ ఈజ్గా మన స్క్రీన్లో ప్రొజెక్ట్ చేయడానికైతే యూజ్ అవుద్ది అనమాట. మెయిన్ కెమెరాలో మెయిన్ పార్ట్ వచ్చేసి సెన్సార్ అనమాట. సరే, మరి ఇక ఏది సెన్సార్స్ బాగుంటాయి వీటిలో అంటే దాదాపుగా వెన్ కంపేర్ టు శాంసంగ్, సోనీ సెన్సార్స్ అయితే బాగుంటాయి అన్నమాట. మీరు సోనీ సెన్సార్స్ ఉన్న మొబైల్స్ అయితే తీసుకుంటే వెన్ కంపేర్ టు శాంసంగ్ సెన్సార్, సోనీ సెన్సార్స్తో తీసిన ఇమేజెస్ అయితే కొంచెం నీట్గా అయితే ఉంటాయన్నమాట. మీరు కెమెరాస్ సోనీ కెమెరాస్తో అయితే ప్రిఫర్ చేస్తే మంచి ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. సెన్సార్ తర్వాత మనకు నెక్స్ట్ యూజ్ అయ్యేది వచ్చేసి లెన్స్. ఈ లెన్స్ అసలు లెన్స్
మార్కెట్లో వచ్చేసి లైకా కానీ, హ్యాజల్ బ్లేడ్ కానీ, సోనీ లెన్స్ ఉన్నాయి, శాంసంగ్ లెన్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా ఆ మార్కెట్లో అయితే ఉన్నారనమాట. లెన్స్ వచ్చేసి వీళ్ళైతే తయారు చేస్తారు. ఇందులో కూడా కోటెడ్ లెన్స్ అని చెప్పేసి అలా చాలా టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు కెమెరా గురించి, దాని లెన్స్ ఏంటి, లోపల సెన్సార్ ఏంటి అని అయితే తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు అసలు అది బెస్టా కాదని చెప్పేసి మనం ఎలా తెలుసుకోవాలి ఏంటనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫోటో తీస్తాం. ఫోటో తీసినప్పుడు మనం ఆ కెమెరా బెస్ట్ అని చెప్పేసి ఆ ఫోటో ఉన్న విధానాన్ని బట్టి మనం చెప్పొచ్చు. అందులో ఏం చూడాలి అని చెప్పేసి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమేజ్లో మెయిన్గా చూడాల్సింది వచ్చేసి, ఓకే మనం ఇప్పుడు కెమెరా లెన్స్ గురించి అయితే తెలుసుకున్నాం. ఓకే, మనం కెమెరా ఎంత బాగున్నా కూడా నెక్స్ట్ దాన్ని ఇంకా ఇంపార్టెంట్గా కావాల్సింది వచ్చేసి ఇమేజ్ ప్రాసెసింగ్. ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే ఒక్కో బ్రాండ్ ఒక్కోలా అయితే ఉంటుంది అనమాట. బెస్ట్గా ఇమేజ్ ప్రాసెసింగ్ మొబైల్ సేవ్ అని చెప్పేసి అయితే నేనైతే లాస్ట్లో అయితే చెప్తాను అనమాట. ఇప్పుడు ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కెమెరా ఉంటుంది. కెమెరా ఓకే ఉంది, దాన్ని అది క్యాప్చర్ చేసిన ఇమేజ్ని మనకు ఎలా కనపడేలా చేయాలి అని చెప్పేసి అనే దాన్ని అయితే ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే అంటారు అనమాట. ఓకే, ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుందా, అసలు ఆ ఇమేజ్లో ఇది బెస్ట్ అని చెప్పేసి మనం ఎలా చూడాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమేజ్లో కలర్స్, అసలు ఆ కలర్స్ ఎంత అక్యురేట్గా ఉన్నాయి. అక్యురేట్ అంటే మనం ఎలా చూడండి, ఇప్పుడు మన నేకెడ్ ఐస్తో అది మనం ఒక చూస్తున్న ఆబ్జెక్ట్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ యాజ్ ఇట్ ఈజ్గా ఏమంటారు, అక్కడ ఆ కెమెరాతో తీసిన ఫోటో నుంచి కూడా ఉన్న కలర్ అయితే సేమ్గా ఉంటే అది అక్యురసీ కలర్స్ అనమాట. అప్పుడు ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంది అని అయితే చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడాల్సింది డైనమిక్ రేంజ్. డైనమిక్ రేంజ్ అని ఏంటంటే, మీరు ఒక ఇమేజ్ చూస్తున్నప్పుడు ఆ ఇమేజ్లో షార్ప్నెస్ అయితే ఎంత ఉంది, దగ్గరున్న ఆబ్జెక్ట్స్ ఎలాగో షార్ప్ కనపడతాయి, మరి దూరంగా వెళ్ళే కొద్దీ కూడా ఇమేజెస్ ఎంత షార్ప్గా ఉంది అని చెప్పేసి అనేదాన్ని అయితే డైనమిక్ రేంజ్ అని అయితే అంటారు అనమాట. అసలు అది ఎంత లాంగ్ వరకు క్యాప్చర్ చేయగలదు అనే దాని మీద కూడా ఇమేజ్ క్వాలిటీ ఇది బాగుంది అని అయితే చెప్పొచ్చు అనమాట. ఇలాంటి విషయాలను చూసి అయితే మనం ఓకే ఈ కెమెరా బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. అంతేగాని ఇప్పుడు కొంతమంది ఈ వివోలు, ఒప్పో మొబైల్స్ ఇలాంటి వాటిని అయితే లైక్ చేస్తారు అనమాట. ఎందుకంటే అసలు వాటిలో ఏమి ఉండదు, దాదాపుగా అవి ఒరిజినల్ పిక్చర్స్ అయితే ఫుల్గా ఫిల్టర్ చేసేది, లేదంటే కలర్ ఎన్హాన్స్మెంట్ చేసేసి, లేదంటే కలర్ బూస్ట్ చేసేసి ఇలాంటి అయితే చేస్తాను. ఇది అసలు ఏమంటారు, ఒక బెస్ట్ క్యామ్ అయితే అనిపించుకోదు అనమాట. ఒక బెస్ట్ క్యామ్ అని చెప్పి సింపుల్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, మన ఐస్, ఒక నేకెడ్ ఐస్ తో ఒక ఆబ్జెక్ట్ మనం ఎలాగైతే చూస్తున్నామో యాజ్ ఇట్ ఈజ్ ఒక కెమెరా కూడా సేమ్ కలర్స్, సేమ్ డైనమిక్ రేంజ్ విత్ సేమ్ జూమ్ క్యాపబిలిటీ ఇలాగ క్యాప్చర్ చేస్తే అది బెస్ట్ కెమెరా అని అయితే మనం అయితే చెప్పొచ్చు అనమాట. అంతేగాని ఇలా కలర్ ఎన్హాన్స్మెంట్ చేసేసి, లేదంటే డైనమిక్ రేంజ్ ఉండకుండా జూమ్ చేస్తే పిక్సెల్స్ అన్ని బ్లాస్ట్ అయిపోయి ఇలాగైతే ఉంటే బెస్ట్ కెమెరా అయితే అనిపించుకోదు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన థింగ్స్ అన్ని ఇమేజ్ ప్రాసెసింగ్ పార్ట్ కింద అయితే వస్తాయన్నమాట. కెమెరా మనకి ఎంత బాగున్నా కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ మీద అయితే డిపెండ్ అయితే అవుతుంది అనమాట కంప్లీట్గా ఒక క్వాలిటీ పిక్చర్ అనేది. ఇంకా కొన్ని మొబైల్స్ అయితే కొంతమంది కొన్ని బ్రాండ్స్ దగ్గర అయితే పార్ట్నర్షిప్ అయితే తీసుకుంటారు అనమాట. లైక్ ఎలాగంటే ఇప్పుడు షామీ మొబైల్స్ వచ్చేసి ఈ మధ్య లైకాతో అయితే పార్ట్నర్షిప్ చేశారనమాట. ఇలా పార్ట్నర్షిప్ చేసిన మొబైల్ కెమెరాస్ కొంచెం బాగుంటాయి. ఎందుకనంటే వీళ్ళు కెమెరాతో పాటు ఫోటో ఇంజనీరింగ్, ఇమేజ్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్గా ఆ బ్రాండ్ అయితే చేస్తారనమాట, కెమెరా మ్యానుఫ్యాక్చర్స్. అందుకని ఇలాంటి పార్ట్నర్షిప్ ఉన్న మొబైల్స్లో అయితే కొంచెం బెస్ట్ కెమెరాస్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళే కెమెరా తయారు చేస్తారు, వాళ్ళ అల్గారిథంతో నీట్గా అయితే ఇమేజెస్ అయితే ప్రాసెసింగ్ అయితే చేస్తారనమాట. లైక్ OnePlusలో కూడా హ్యాసల్ బ్లేడ్తో పార్ట్నర్షిప్ అయితే ఉందన్నమాట. అందుకని చెప్పేసి కెమెరాతో పాటు ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్పడానికి. ఓకే, మరి బెస్ట్గా ఇమేజ్ ప్రాసెసింగ్ చేసే మొబైల్స్ ఏవి అని చెప్పేసి అంటే సింపుల్గా అయితే చెప్పొచ్చు. ఇప్పుడు దాకా ఏమంటారు, ఆండ్రాయిడ్ మొబైల్స్ వరల్డ్లోనైతే గూగుల్
చేసినంత బెస్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే వేరే బ్రాండ్ అయితే చేయలేదన్నమాట. ఎంత ట్రై చేసినప్పుడు వాళ్ళ అల్గారిథమే సపరేట్ అనమాట. వాళ్ళ ఒక యూనిక్ స్టైల్ అది. దాన్ని ఎంతమంది బీట్ చేయాలనుకున్నారో అదైతే కుదరట్లేదు. అదైతే పక్క. మీరు గూగుల్ మొబైల్లో ఉన్నంత బెస్ట్ పిక్చర్స్ ఆండ్రాయిడ్ వరల్డ్లోనైతే ఎందులో అయితే ఉండవన్నమాట. ఇక ఐఫోన్లో కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ వచ్చేసి యాపిల్ అయితే చేస్తుంది. దాదాపుగా వీళ్ళది కూడా గూగుల్ రిలేటెడ్ రేంజ్లోనే ఉంటుంది అనమాట. మరి అంత ఏమంటారు తక్కువ అయితే ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ గూగుల్ని బీట్ చేసే రేంజ్లో అయితే యాపిల్ కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చేస్తుంది అనమాట. అందుకనే మొత్తానికి మొబైల్ వాళ్ళలో ఆండ్రాయిడ్లో అయితే గూగుల్, తర్వాత OnePlus అలా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఐఫోన్లో అయితే ఇంకా అన్నిట్లో ఒకే విధంగా అయితే ఉంటుంది అనమాట. వీటిని బెస్ట్ కెమెరా మొబైల్ అని అయితే చెప్పవచ్చు. అంతేగాని ఈ వివోలు, ఒప్పోలు ఇలాంటి వాటిని చూసేసి మీరు అలా కలర్ ఎక్యురసీ లేకుండా ఇలా కలర్ బూస్ట్ చేసేసి ఇలాంటి వాటిని అయితే బెస్ట్ కెమెరా మొబైల్స్ అయితే అనుకోకండి అనమాట. ఓకే, మరి ఈ మధ్య 48 మెగాపిక్సెల్ అని లేదంటే 108 మెగాపిక్సెల్ అని, మరి వీటి సంగతి ఏంటంటే అసలు అన్ని మెగాపిక్సెల్స్ ఉన్న కెమెరాస్ అయితే అసలు ఉండవు. దాదాపు దీన్ని పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ అని అయితే అనొచ్చు అనమాట. ఎలాగనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క పిక్సెల్ ఉండే ప్లేస్లో 4 పిక్సెల్స్ని ఇంక్లూడ్ చేసి అయితే మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టయితే నేను చెప్తున్నాను. ఒక పిక్సెల్ ఉన్న ప్లేస్లో 4 పిక్సెల్స్ని ఇంక్లూడ్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీనే పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీతోనే ఇప్పుడు ఇలాంటి కెమెరాస్ అన్నీ కూడా వస్తున్నాయి అనమాట. 12 మెగాపిక్సెల్ కెమెరా అంటే ఒక ఇమేజ్లో 12 మిలియన్ పిక్సెల్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. ఇప్పుడు దీన్ని పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ ద్వారా 48 మెగాపిక్సెల్ చేస్తే 48 మిలియన్ పిక్సెల్స్ అయితే ఒక ఇమేజ్లో అయితే ఇంక్లూడ్ అయితే చేస్తారన్నమాట. అంటే ఎక్కువ పిక్సెల్స్ ఒక ఇమేజ్లో అయితే ఇంక్లూడ్ అవుతాయి. అంటే మనం ఎక్కువ జూమ్ చేసే కొద్దీ ఒక్కొక్క పిక్సెల్ కౌంట్ అయితే ఎక్కువ అవుద్ది. కాబట్టి ఒక ఇమేజ్ జూమ్ చేసినప్పుడు కూడా నీట్గా క్లారిటీగా ప్లస్ నీట్గా అయితే కనపడడానికి అయితే ఇలాంటిది అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇదే పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ. అంతేగాని దీంట్లో మరీ అంత అర్థం కాకపోవడానికి అయితే ఏమైతే లేదనమాట. అందుకే మీరు బాగా చూసినట్టయితే మీరు ఇలా 108 మెగాపిక్సెల్ ఇలాంటి 48 మెగాపిక్సెల్తో తీసిన ఇమేజెస్ అయితే కొంచెం సైజ్ ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మీరు డిఫాల్ట్గా ఈ ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేయలేరు. మీరు వన్స్ మీ మొబైల్ యాప్లో సపరేట్ మోడ్ ఉంటుంది, 108 మెగాపిక్సెల్ మోడ్ అని చెప్పేసి, 48 మెగాపిక్సెల్ మోడ్ అని చెప్పేసి, వాటిని క్లిక్ చేసి మాత్రం మీరు ఈ కెమెరా క్యాపబిలిటీతో అయితే పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అంతేగాని డిఫాల్ట్గా మీరు ఎప్పుడు చూసినా మీ ఒరిజినల్ కెమెరా ఏదైతే పిక్సెల్ ఉంటుందో దాంతో అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. మీరు ఆ మోడ్లో కన్వర్ట్ చేసినప్పుడు మాత్రమే 48 మెగాపిక్సెల్ కానీ 108 అలాగైతే క్యాప్చర్ చేస్తుంది అనమాట. అది మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి అయితే మళ్ళీ చూడండి. ఓకే, మరి వీటి వల్ల యూజ్ ఏమైనా ఉంది అని అంటే యూజ్ అయితే మరీ ఆ రేంజ్లో లేకపోయినా ఉంటుంది. కొంచెం జూమ్ క్యాపబిలిటీస్ అయితే పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి నైట్ టైం ఫోటోగ్రఫీ అయితే లైట్గా ఇంప్రూవ్ అయితే అవుతుంది అనమాట. అంతేగాని మీరు ఇలా 200 మెగాపిక్సెల్ తీసుకున్న కెమెరాస్ అయితే బాగుంటాయి అని చెప్పేసి అయితే అనుకోకండి. లైక్ మీరు అలాగనుకుంటే ఇప్పుడు 200 మెగాపిక్సెల్ ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కంటే ఐఫోన్లో 12 మెగాపిక్సెల్ పిక్చర్స్ కూడా దానికంటే బాగుంటాయి అన్నమాట. సో అలాగైతే కంపేర్ అయితే చేసుకోకండి అనమాట. అది ఫ్రెండ్స్, మొత్తానికి ఈరోజు అయితే మీరు ఈరోజు అసలు బెస్ట్ కెమెరా మొబైల్స్ అయితే మనం ఏమేమి చూడాలి, నెక్స్ట్ వచ్చేసి ఈ 48 మెగాపిక్సెల్స్ ఇలాంటివి అసలు ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఏ బ్రాండ్స్ అయితే కెమెరాస్ అయితే ప్రిపేర్ చేస్తాయి మొబైల్స్ కోసం, ఇలాంటి విషయాలు అయితే మీరైతే తెలుసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా మొబైల్ కెమెరాస్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అయితే పక్క అయితే అడగండి, నెక్స్ట్ క్లారిఫై అయితే చేస్తాను. అది మొత్తానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, అండ్ కుదిరితే షేర్ అయితే చేసేయండి. ఈ వీడియోని అయితే నేను ఇక్కడ దాకా ఎండ్ అయితే చేస్తున్నాను. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.